సిగ్నల్ టీవీ. పాలమూరు రంగారెడ్డి మందం ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి ఫైనాన్స్ కంపెనీలో తమ పైసలు పెట్టి వాళ్ళు మోసపోయారని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ మరి ఇక్కడ ఒకటి చిన్నపాటి కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. అసలు వాళ్ళ సమస్య ఏంటి అనేది కూడా వారి మాటలో తెలుసుకుందాం. సమస్య ఏంది మీది? మాది పాలమూరు రంగారెడ్డి. దానిలో మా భూములు మా ఊరు పోయింది. పోయితే మాకు డబ్బులు ఇచ్చిండ్రు. డబ్బులు ఇస్తే సాయిబాబు ఫైనాన్స్లో పెట్టినాం. పెడితే సాయిబాబు ఫైనాన్స్ మూసేసిండు. మూసేసి ఇక్కడ హైదరాబాదులో భూములు అవి ఇండ్లు కొన్నాడు. అక్కడ ఊర్లే అవి కొని ముగ్గురు కాపోళ్ళు జతాయి ఏం చేస్తారు వీళ్ళు బీదోళ్ళు అని వాళ్ళు కొంట ఆయనకు బాగా హిమ్మతి ఇచ్చారు. హిమ్మతి ఇచ్చి మనలా బీదోళ్ళని ఏం చేయరని ఇంకా పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చిండ్రు. కాపోళ్ళకు కొంటోళ్ళకు ఇచ్చిండ్రు. ఇంకా వీళ్ళు ఇల్లు మూసుకొని మమ్మల్ని ఎప్పుడు పోయినా కానీ ఇంకా లోపల మీటింగ్ నడుస్తుంది, వద్దు పోండి అని ఆడ గుమస్తా చెప్పేసిండు. చెప్పేసినప్పుడు ఇంకా మేము పోను రానే జరిగిపోయింది. జరిగిపోయినాక తిరిగి ఆశకు వచ్చింది. ఆశకు వచ్చినాక ఇంకా వాడు దొరకకుండా చిక్కకుండా అక్కడ ఇక్కడ తిరిగికుండా పోయిండు. ఈ కాపులు ఏం చేస్తారు కానీ అని కాపులు బాగా హామీ ఇచ్చిండ్రు. హామీ ఇచ్చిన తర్వాత అదే అయ్యిండు. అదే అయినాక ఇంకా మేము మా పైసలు ఇంకా ఆయన దాంట్లో పెట్టాము. మేము ఇండ్లు కట్టుకోవాలి, మాకు ప్లాట్లు ఇచ్చిండ్రు, మా డబ్బులు మాకు ఇవ్వండి అని మేము పోయినాము. పోతే 2 నెలలకు ఇస్తాం, నెలకి ఇస్తా అని 2 నెలలు జరిపిండు. ఇంకా 2 నెలలు జరిపినాక ఇంకా పూర్తి ఎత్తేసిండు. ఈ డబ్బులు తీసుకుపోయి కుక్కుడుపల్లి ఇల్లుగా ఖరీదు చేసి ఇంకా కుక్కుడుపల్లి జరిగిండు. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు అంతటి కత్తే బాలకృష్ణ బాలకృష్ణ. అయితే నా కొడుకు చచ్చిపోతే నా ఈ గొర్రెలు ఉన్నాయి. గొర్రెలు ఉంటే ఆ గొర్రెలు అమ్మకదేంగి బ్యాంకులో వేసినామా ఫైనాన్స్ అని. తాత వద్దంటే నేనే కొనపోయి వేసిన. ఇంకా అవి ఇస్తలేడు చూడు బిడ్డ. అడిగినాం. ఏమన్నారు? అడిగితే ఇస్తా అంటాడు. నాది మంతటి నిరంజన్ బాలకృష్ణ నిరంజన్. ఇస్తా కానీ అంటాడు. ఇస్తలేడు చూడమ్మా. ఎవరి దాంట్లో పెట్టిరే మీరు పైసలు? అదే ఆయన పేరేం పేరు? సాయిబాబు. మా నాపూర్ అంట ఆయనది. మాది మంతటి నారకంలోనే ఉంటాడు. పెట్టినాము. పెడితే ఇంకా ఇట్లే ఇయ్యలేదు. ఇగో డబ్బులు. భూమి ఇచ్చినా? అప్పుడు భూమి లేదు. నేను భూమి అమ్మలేము. ఏంది భూమి మస్తు ఉంది కానీ భూమితోనే అమ్మి ఇంకా పిల్లలు ఇంత ఇస్తే ఇంకా పెట్టుకున్నారు. మావేమో మా ముసలాయన పెట్టినాక చచ్చిపోయిండు, సందిపోయిండు. గుండె వాళ్ళకి తిరిగిండు షెడ్తాంకి తిరిగి యాష్ట కొన్నాడు. యాష్ట కొని చెప్పకుండానే నన్ను కూలిదోలి చెప్పకుండానే సందిపోయిండు. ఇంకా గుండె వాళ్ళకి చచ్చిపోయిండు పైసలు ఇయ్యక. నాకా 9 లక్షలు రావాలి. అడిగిరా మరి మీరు? పోయి ఆయన అడిగిరా? అడిగినాం. ఏమన్నారు? దొరుకుతలేడు. పోయినప్పుడు ఉంటలేడు. ఆకలి కొని దూపకొని తిరిగి యాష్ట కొన్నాం. తిరిగి యాష్ట కొని ఇంకా ముసలాయన యాష్ట కొని చచ్చిపోయిండు. ఇంకా నేను ఇంకా నేను ఇంకా పోరాటం చేస్తాను రానంటే వచ్చిన. పిల్లల్ని జీవాలు ఇస్తే అమ్ముకొని అందులోనే పెట్టిండు. ఏం పని చేస్తుంటావు నార్మల్గా? నేను చిలక పని చేస్తాం. ముసలాయన గొర్రె కాస్తున్నాడు, సందిపోయిండు. అవి అమ్ముకొని అందులోనే పెట్టిన. అందులో వస్తాయి కదా, తింటాం కదా అని అందులో వేసుకున్నాం. ఇంకా అవి పోయినాయి, ఇవి పోయినాయి. ముసలాయన పోయిండు. ఇంకా అంత బోడగా అయినా ఇంటికి వచ్చినామా ఈ అడవిలకు. ఏం పేరమ్మా నీ పేరు? రేణుక. అంటే నీదేంటి పైసలే పెట్టినామా? పైసలే పెట్టినామా. 3 లక్షలు పెట్టినా. 3 లక్షలు. అసలు ఏంది సమస్య? ఏంది? చిలక అమ్మి భూమి అమ్మి ఉన్నాం. భూమి గురించి పెట్టినామమ్మా. సాయిబాబు ఏమన్నా అంటే వడ్డీ 2 రూపాయలు 3 నెలలకు ఒకసారి ఇస్తామంటే పెట్టినామమ్మా. 3 నెలలకు ఒకసారి ఇస్తా అని ఎత్తేసిండు. ఇప్పుడు ఇస్తలేడు. ఇచ్చి నేను పెట్టినాక 2 సార్లు 3 సార్లు ఇచ్చిండు. అంతే ఇంక ఎత్తేసిండు. అడిగితే లేవు, నాకెవరు ఇస్తలేరు. ఏం చేస్తా? నాకు ఇచ్చేటోడు ఎదేంగిండు, నాకు ఇస్తలేరు. ఏం పని చేస్తుంటారు మీరు? మేము చిలక పని చేసుకున్నాం.
ఇప్పుడు ఏం పని చేత కదా మా ఇంటికానే ఉంటాం. అప్పుడు చిలక పని చేస్తుంటివి. అడిగినప్పుడు ఏమనలేదు ఆయన? అడిగినప్పుడు అనేది నా తాను లేవు, ఏం చేసుకుంటారో చేసుకోరు, ఏం చేసుకుంటారో చేసుకోరు అని అనేది. అంటే ఇంక తిరిగి 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 ఆశకు వచ్చి ఇవ్వపోయేది. ఇప్పుడు కొడుకులు ఏమంటున్నారంటే మీకు ఇచ్చినాం, ఎట్లన్నా బతుకుడు మీ ఇష్టం అని అంటున్నారు. నా పేరు ఎల్లమ్మ. నాకు బిడ్డలు లేరు, 2 కొడుకులే. మా చెల్లెలకి బిడ్డే ఉంది. నా బిడ్డ కోసం అని 4,42,000 దాపెట్టి ఒక్క పైసా లేదు. మిత్తి కూడా అందులోనే జమేసి ఇప్పటికీ ఇస్తాడు. ఇంకా బిడ్డ పెళ్ళి కూడా అయిపోయింది. పైసలు లేవు, కూలి చేసుకొని దాపెట్టుకున్న పైసలు. మీరు ఆయన దగ్గరికి ఎట్లా పోయారు మీరు? జనాలు అందరు పెడుతుంటే ఇంకా మందికి ఇచ్చింది అనుకనే 3 నెలలకి ఇస్తాడు కదా, వడ్డీ బాగుంటుంది, పెరుగుతాయి తొందర అని తీసుకున్నాం. అట్లా పెట్టుకున్నాం. తెలిసిన వాళ్ళు ఎవరైనా పెట్టిరా? అందరం ఇంకా చుట్టాలమ్మ కదా, అందరం తెలిసిన వాళ్ళు. రాయపాకల, నాగపూరు, ఒన్నపట్ల తెలిసిన వాళ్ళు, మంతటి, గడ్డంపల్లి చుట్టుముట్టలు పెడుతుంటే అందరు బాగుంటుంది, పెరుగుతాయి కదా, చాలా అవుతాయి కదా. ఆయన పేరు ఏం పేరు? సాయిబాబు. సాయిబాబు. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తుండే ఫైనాన్స్? ఎన్ని సంవత్సరాలు అంతా 2-3 సంవత్సరాలకి వెళ్ళి నడిపించినాము. ఎగదేగి వాళ్ళపై అయిపోయింది అంతే. మీరు అసలు ఏం అనుకోకుండానే పోయి పైసలు పెట్టిరా? మంచిగా నడిపిండు అమ్మ. మా ఉన్న రోజులు మంచిగా నడిపిండు. 3 నెలలకు వడ్డీ ఇచ్చిండు. 3 నెలలకి మాకు అవసరం లేదు సార్ అంటే అన్నీ వేసుకున్నాడు షర్ట్. పెద్ద చేసిండు. ఎప్పుడు ఇస్తావు షర్టు, ఇంకా పెళ్ళి చేస్తామంటే పత్రిక తీసుకపోయినా కూడా లేవు. జనవరికి రాపో, ఫిబ్రవరికి రాపో, వచ్చే నెల రాపో, ఆ నెల ఈ నెల ఇంకా జరిపిండు, ఇంకా తాళం వేసిండు. మాది నార్కల్ డిస్టిక్, పాలమూరు రంగారెడ్డి జిల్లాలో మాది ప్రాజెక్ట్ కిందికి భూమి మేడం. అది దానివల్ల మాకు ఇన్ని పైసలు వచ్చినాయి. ఆ పైసలు అనేది మా నాన్న పొదుపు చేయడానికి 2 రూపాయల ఇంట్రెస్ట్ చూపించి అండబెట్టింది మేడం. అయితే వాళ్ళు సాయిబాబా అని, సాయిబాబా ఓం శ్రీ సాయిరామ్ అని ఒకటి పెట్టుకున్నారు మేడం. వాళ్ళ వలన ఏమైందంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది 2 రూపాయలు చూపించి వాళ్ళు దానివలన వీళ్ళు పైసలు కొంచెం ఎక్కువ వేయాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడి అప్పుడు ఇన్ని అది 2 రూపాయల ఇంట్రెస్ట్ చూపించి మాకు అత్యాశ కల్పించి మాకు అందరు అనేది ఓర్మించి మాట్లాడించి అప్పుడు అనేది పైసలు పెట్టుకున్నారు మేడం. అలా అది దానివల్లనే ఇప్పుడు మా 4 లక్షల రూపాయలు ఉన్నాయి మేడం. 3 లక్షల రూపాయలు ఉన్నాయి అందులో. ఎంత పెట్టారు మీరు? 3 లక్షలు ఉన్నాయి మేడం మావి. ఏమన్నారు ఆయన? ఏం పేరు? సాయిరామా? ఓం సాయిరామ్ ఆయన పేరు. ఆయనకు కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మేడం. ఏమన్నా అంటే నేను పోయి డైరెక్ట్ కలిసినప్పుడు ఏమంటాడు అంటే ఇస్తా అంటాడు. ఇస్తా అన్నాక మళ్ళీ ఒక వారం రోజులు టైం పెడతాడు. వారం రోజులు టైం పెట్టినాక పోయేస్తే ఏమంటాడు అంటే లేవు నా దగ్గర, మళ్ళీ 3 నెలలకు రాని 4 నెలలకు రానని చెప్తాడు. ఆ తర్వాత పోయినా కానీ ఇస్తలేడు మేడం ఆయన. 10 లక్షలమ్మా. కాలువకు పొలం పోయింది. కాలువకు పొలం పోతే సాయిబాబుకి ఇచ్చినాం 2 రూపాయల వడ్డీకి ఇస్తే వాడు మా కాసురానికి భూమి మళ్ళీ తీసుకుందామని పోతే ఇయ్యలే, తిట్టిండు ఇంక అడ్డగోలిగా. మా ఇంటికి ఎవరు రావన్నారు, మీరు ఎందుకు ఇచ్చిండ్రు, అతను డబ్బులు లేవు, ఇప్పుడు మేము లేవరా నా ఇంటికి రాకండి అని దొబ్బేయండు, తిట్టిండు. పోయినాం, అట్ట కూడా తిరిగినాం, దొక్కలే. కేసు పెట్టినాం. 1-2 నెలలు ఉన్నాడు అందులో, మళ్ళీ బయటకు వచ్చిండు. ఏందయ్యా ఇట్లా చేసి మమ్మల్ని మేము రూపాయికి తినకుండా తాగకుండా దాపెట్టుకున్నాం, వడ్డీ కానీ తీసుకోపోతేవి లేచిన ఎందుకయ్యా అంటే నేను అడిగిన నయంలా తెచ్చిరు మీరేగా నా ఇంటికి, ఎవరా ఉంది నా ఇంటికి నిమ్మలా రాబోకండ్రి అనేసి ఏడ్చుకుంటే ఇంటికి వచ్చినాం. ఇంకా ఎవరితో చెప్పుకోనికి మాకు ఆస్కారం లేదు. ఇంకా పైసా ప్రాణం పోతుంది. ఇంట్లో పిల్లలు కొట్లాటలు, పైసలు లేనిది మా చదువు లేనిది మా జీవితాలు ఏంది, ఇట్లా చేస్తుంది మమ్మల్ని, మీరు ఉండి ఏం లాభం అని అన్నమాట. ఇంకా ఏమనకుండా కామిగా అయిపోయినాం. నాకు దీని వలన నాకు ఇంకా షుగర్ వచ్చింది. టెన్షన్ పికర్ చేసి 3 నెలల షుగర్ వచ్చింది. డబ్బులు లేకుండా అవుతుంది, చెప్పుకోనికి చేత కాకుండా అయిపోతుంది అమ్మ. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు ఎల్లమ్మ. ఏం చేస్తుంటారు మీరు?
మేము వ్యవసాయం చేసుకుంటాం మేడం. ఏం సమస్య ఉంది మీది? మావి 35 లక్షలు సాయిబాబా ఫైనాన్స్లో పెట్టాం మేడం. సాయిబాబా ఫైనాన్స్లో పెడితే ఆయన డబ్బులు అడిగితే ఏమంటున్నాడంటే డబ్బులు ఇప్పుడు లేవు, నేను చిన్న జాతీలకైతే డబ్బులు ఇవ్వను, ఎమ్మెల్యేలకు ఎంపీలకు అన్న డబ్బులు ఇస్తా కానీ చిన్న జాతికి అయితే డబ్బులు ఇవ్వను, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకొని నన్ను నాటలేరు పీకలేరు, నేను నరకనికైనా సిద్ధంగా ఉండా, నరికించుకోనికైనా సిద్ధంగా ఉండా, మిమ్మల్ని పొడసనికైనా సిద్ధంగా ఉండా, నేను నాకు ఇచ్చిన డబ్బులు అని చెప్పి వనపట్ల ఇద్దరు అక్క చెల్లెండ్లు వాళ్ళను అడ్డగోలుగా తిట్టిండు మేడం. తిడితే మమ్మల్ని మా భర్తనుడుక మెడబట్టి బయటికి దబ్బేసిండు. కరుణాకర్ రెడ్డి, జానకరామ్ రెడ్డి, పిచ్చిరెడ్డి వాళ్ళ మాటలు పట్టుకొని మాకు డబ్బులు ఇప్పిస్తలేరు, మాకు ఆడికి నిరంజన్ రెడ్డి సార్తో గుడకపోయినాం. ఆయన ఫస్ట్ ఏమన్నాడంటే వాళ్ళు దొంగలు ఎవరో వాళ్ళను పట్టుకొని చెట్టు కట్టేసి నోట్లో ఉమ్మిచ్చి కొట్టండ్రు అని చెప్పిండు. చెప్పి ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు, మళ్ళీ ఎంకసిరి పోతే ఏమన్నాడంటే లేదు నాకు ఇచ్చిండ్రా డబ్బులు, పోయి వాళ్ళని అడుగుపోరు, ఎస్పీని అడుగుపోరంటే ఎస్పీకి వస్తాను పోయినా మేడం. ఎస్పీతో పోతే ఏమన్నాడంటే రాజకీయ నాయకులు కరుణాకర్ రెడ్డి, పిచ్చిరెడ్డి, జానకరామ్ రెడ్డి ఇయ్యొద్దని చెప్తున్నారు, మా ఉద్యోగాలు పోతావి, మేము ఇప్పుడు డబ్బులు ఇవ్వలేమమ్మా, మా ఉద్యోగాలు పోతాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మేడం. రైట్, చూసారు కదా ఇప్పటి వరకు బాధితులు మాట్లాడిన మాటలను బట్టి చూస్తున్నట్లయితే గత ప్రభుత్వం నుంచి వచ్చిన పైసలు ఏవైతే ఉన్నాయో అవి మా దగ్గర దాచిపెట్టుకోకుండా సాయిరామ్ అని చెప్పేసి ఒక ఫైనాన్స్ కంపెనీలో అయితే మాది ప్రతి ఒక్కరి దగ్గర ఒక 30-40 మంది వరకు మా ఊర్లో ఉన్న వాళ్ళందరం కూడా మేము వెళ్ళి మా పైసలు అనేవి ఆ ఫైనాన్స్ కంపెనీలో మేము దాచిపెట్టుకున్నాము. కానీ అతను ఒక 2-3 నెలల వరకే ఫైనాన్స్ అనేది కంటిన్యూస్గా నడిపించాడు. దాని తర్వాత చేతులు ఎత్తేసి మమ్మల్ని దారుణంగా మోసం చేశాడని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. దీనిపై కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికారులు కూడా దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలి, అతని మీద మా పైసలు మాకు ఇప్పించాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.